చోళ ఎంపైర్లో అతి శక్తివంతమైన రాజు ఎవరంటే రాజేంద్ర చోళుడు 1014 నుంచి 44 వరకు పరిపాలించాడు. సో అయితే he was one of the greatest rulers and military generals of South India. అంటే మనకి దక్షిణ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన రాజు ఈ టైంలో. మనకి దక్షిణ భారతదేశం కాకుండా చోళ వంశంలోనే గ్రేటెస్ట్ రూలర్ అనమాట. అంటే గొప్ప పాలకుడు. చోళ వంశంలోనే గొప్ప పాలకుడు ఎవరంటే రాజేంద్ర చోళ. సో రాజేంద్ర చోళ ఎవరు? రాజరాజ చోళ యొక్క కుమారుడు వచ్చేసి రాజేంద్ర చోళుడు. సో రాజేంద్ర చోళుడితో పాటు ఇంకొక కూతురు కూడా ఉంటుంది రాజరాజ చోళకి. ఆ కూతురునే వేంగి చాళుక్యులైనటువంటి విమలాదిత్యుడికి వివాహం చేశాడు. ఈ యొక్క రాజేంద్ర చోళుడికి మాత్రం సింహాసనాన్ని ఇచ్చాడు. అంటే ఆయన చనిపోయే 2 years ముందే, ఆయన వృద్ధాప్యంలో ఉన్నప్పుడే ఈ కొడుక్కి సింహాసనం అనేది ఇవ్వటం జరిగింది. ఓకేనా? కాబట్టి ఈయన చోళ సామ్రాజ్యాన్ని చాలా దేశాలకి విస్తరించాడు. సో పెద్ద పెద్ద ఆర్మీని మెయింటైన్ చేశాడు, చాలా సామ్రాజ్యాన్ని ఓడించాడు. అందువల్ల చోళ సామ్రాజ్యంలోనే అత్యంత శక్తివంతమైన రాజు ఎవరంటే రాజేంద్ర చోళుడు. సో ఇక్కడ మనం చూస్తే హీ హ్యాడ్ డెమాన్స్ట్రేటెడ్ ది మిలిటరీ లీడర్షిప్ స్కిల్స్ డ్యూరింగ్ హిజ్ ఫాదర్. అంటే తండ్రి వారసత్వం అనమాట. అంటే తండ్రి ఏ విధంగా అయితే అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని, అత్యంత శక్తివంతమైన నావికా దళాన్ని ఆయన మెయింటైన్ చేశాడో అటువంటి శక్తివంతమైన ఆర్మీ నావికా దళాన్నే ఈ యొక్క రాజేంద్ర చోళ కూడా మేనేజ్ చేస్తాడనమాట. నిర్వహించి చాలా సామ్రాజ్యాలని చోళ సామ్రాజ్యంలో కలుపుతాడు. ఇక్కడ మనం చూస్తే ఈ పాయింట్ చూడండి. సో అపార్ట్ ఫ్రమ్ ది రీచింగ్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్ రివర్ గంగా, హీ వాజ్ మూవింగ్ ఓవర్సీస్ ది మాల్దీవ్స్ అండ్ శ్రీలంక. ఈయన ఉత్తరాన గంగా నది వరకు వెళ్తారు. సో గంగా నది వరకు వెళ్ళి సో బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలవంశ మహిపాల అంటాం, పాలవంశ రాజైనటువంటి మహిపాలుని ఓడిస్తాడు. సో మహిపాలుని ఓడించి ఆయనకు బిరుదు వస్తుంది గంగైకొండ. సో గంగైకొండ అంటే గంగా నది వరకు వెళ్ళి జయించిన రాజు కాబట్టి ఇతనికి గంగైకొండ అనే బిరుదు వస్తుంది అనమాట. ఎవరికి? రాజేంద్ర చోళుడికి. సో రాజేంద్ర చోళుడికి గంగైకొండ అనే బిరుదు ఎప్పుడు వస్తుందంటే ఆయన గంగా నది వరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పాలవంశ రాజును ఓడిస్తాడు. ఓడించి గంగా నది నీటిని తీసుకొని ఇలా రాజ్యంలోకి వచ్చి అక్కడ గంగైకొండ చోళపురం అని ఒక కొత్త నగరాన్ని నిర్మించి దానిని రాజధానిగా చేసుకుంటాడు. ఓకేనా? సో కాబట్టి ఇది ఒకటి అనమాట. అంటే మాల్దీవులు శ్రీలంకనే కాకుండా రివర్ గంగా వరకు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఈయన యొక్క సామ్రాజ్యంలో ప్రధానమైన విజయాలు, సో గంగా నది విజయము, తర్వాత మాల్దీవులు. సో మాల్దీవులు ఆల్రెడీ వీళ్ళ నాన్ టైంలోనే. నెక్స్ట్ వచ్చేసి శ్రీలంక. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే శ్రీలంక మామూలుగా మనకి రాజరాజ చోళ కాలంలో ఓన్లీ ఉత్తర శ్రీలంకను మాత్రమే, శ్రీలంకలో ఉండే ఉత్తర ప్రాంతాన్ని మాత్రమే రాజరాజ చోళ జయించాడు. కానీ రాజేంద్ర చోళుడు మాత్రం మొత్తం శ్రీలంక మొత్తాన్ని, కాబట్టి శ్రీలంక మొత్తాన్ని జయించినటువంటి చోళరాజు ఎవరంటే రాజేంద్ర చోళుడు. సో మిమ్మల్ని ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేస్తారు. సో శ్రీలంక మొత్తాన్ని జయించిన రాజు ఎవరంటే రాజేంద్ర చోళుడు. ఇక్కడ మనకు కనిపించే రాజేంద్ర చోళుడు. శ్రీలంకలోని కొన్ని ప్రాంతాలు మాత్రమే జయించింది ఎవరంటే ఉత్తర ప్రాంతాలని, జఫ్నా ప్రాంతాన్ని ఎవరంటే రాజరాజ చోళ. ఓకేనా? ఈ డిఫరెన్స్ చూసుకోవాలి. నెక్స్ట్ ఈ ఆల్సో ఇన్వైటెడ్ ది సౌత్ ఏషియన్ కంట్రీస్. ఈయన ఆగ్నేయాసియా దేశాలు కూడా, సో ఆగ్నేయాసియా దేశాలను కూడా చోళ సామ్రాజ్యంలో కలిపాడు. సో ఇందులో ప్రధానంగా శ్రీవిజయ ఇన్ మలేషియా, ఇండోనేషియా అండ్ మనకి సదరన్ థాయిలాండ్. అంటే మనకి టెర్రరీస్ ఆఫ్ శ్రీవిజయ అనమాట. శ్రీవిజయపురం అంటే ప్రధానంగా మనకి ఎక్కడంటే మనకి అండమాన్ నికోబార్ దీవుల దగ్గర నుంచి సుమత్రా, జావా ద్వీపాలు, మలేషియా, సింగపూరు, థాయిలాండ్, ఈ దేశాల మొత్తాన్ని కూడా ఈయన జయించాడు. అతిపెద్ద నేవీ ఉంది రాజేంద్ర చోళ దగ్గర. చాలా శక్తివంతమైన నావికా దళం ఉంది. ఆ నావికా దళాన్ని తీసుకొని ఈయన వెళ్తాడు ఆగ్నేయాసియా దేశాలకు వెళ్ళి అక్కడ రాజుల మొత్తాన్ని ఓడించి ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా చోళ సామ్రాజ్యంలో కలుపుతాడు. కాబట్టి చూడండి, అప్పట్లో చోళ సామ్రాజ్యం అనేది ఎంత శక్తివంతమైన ఆర్మీ కాకుండా నావికా దళం కూడా ఉన్నది. పెద్ద పెద్ద షిప్స్ తయారు చేసేవాళ్ళు, పెద్ద నౌకలు. ఆ నౌకల్లోనే గుర్రాలు, ఏనుగులు అంటే తీసుకెళ్లేవాళ్ళు. ఆర్మీని తీసుకెళ్ళి ఈ సౌత్ ఏషియా కంట్రీస్ మొత్తాన్ని కూడా చోళ సామ్రాజ్యంలో కలిపిన ఘనత ఎవరికి దక్కుతుందంటే రాజేంద్ర చోళుడికి. సో రాజేంద్ర చోళుడే చోళ సామ్రాజ్యాన్ని ఇండోనేషియా, థాయిలాండ్, సింగపూరు, మలేషియా
అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఈ యొక్క ప్రాంతాలకి విస్తరించాడు. అందుకే మొన్న మన కేంద్ర ప్రభుత్వం కూడా అండమాన్ నికోబార్లో ఉన్నటువంటి రాజధాని పోర్ట్ బ్లేర్ని శ్రీ విజయపురం అని పేరు మార్చిందనమాట. అర్థమైందా? శ్రీ విజయపురంగా పేరు మార్చారు. ఓకేనా? సో ఇలా రాజేంద్ర చోళుడు తన యొక్క శక్తివంతమైన ఆర్మీ నావికా దళంతో మొత్తం చోళ సామ్రాజ్యాన్ని చాలా దేశాల వరకు విస్తరించడం జరుగుతుంది. ఓకేనా? ఇంకా ఈయనకి సంబంధించి మనం చూస్తే వెన్ మహీంద్రా ఫైవ్ ద కింగ్ ఆఫ్ శ్రీలంక. సో ఇక్కడ మహిందా ఇదనమాట. ఇక్కడ ఎవరంటే శ్రీలంక రాజు. సో శ్రీలంక రాజు ఇతను ఒకసారి ఏం చేస్తాడంటే, అంటే ఉత్తర శ్రీలంక ఇలా ఉంది కదా, శ్రీలంక ఇలా ఉంటుంది. ఇంతవరకు చోళ సామ్రాజ్యం ఉంది. ఇది ఎవరి టైంలో ఉన్నది? వీళ్ళొక నాడనమాట. అంటే రాజరాజ చోళ ఇంతవరకు ఆక్రమించాడు. ఇప్పుడు ఈ శ్రీలంక రాజు ఏం చేస్తాడంటే ప్రయత్నిస్తాడు దాన్ని చోళ సామ్రాజ్యం నుంచి తన సామ్రాజ్యంలో కలుపుకునేదానికి. శ్రీలంక రాజైనటువంటి 5వ మహేంద్రుడు ట్రై చేస్తాడు. ఇప్పుడు ఈ రాజేంద్ర చోళుడు ఏం చేస్తాడు? అటాక్ చేసి మొత్తం శ్రీలంక మొత్తాన్ని కూడా చోళ సామ్రాజ్యంలో కలుపుతాడు. సో ఇప్పుడు అర్థమైందా మీకు? ఆ శ్రీలంక రాజు ప్రయత్నిస్తాడు చోళ సామ్రాజ్యం నుంచి ఆ ప్రాంతాలు ఆక్రమించుకోవడానికి. కానీ రాజేంద్ర చోళుడు మళ్ళీ దండయాత్ర చేసి మొత్తం శ్రీలంక మొత్తాన్ని కూడా చోళ సామ్రాజ్యంలో కలుపుతాడు. కాబట్టి శ్రీలంక మొత్తం కూడా చోళ సామ్రాజ్యంలో కలిసిపోతుంది చోళ కాలంలో. సో రాజేంద్ర చోళుడు కాలంలో చోళ సామ్రాజ్యం అనేది అత్యంత శక్తివంతం, ఇంత పెద్ద రాజ్యం అనమాట. సో ఇంత పెద్ద రాజ్యంగా ఉండేది ఎవరి కాలంలో? రాజేంద్ర చోళుడి యొక్క కాలంలో. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా చూస్తే మనకి ఈజ్ ఎ మోస్ట్ సిగ్నిఫికెంట్ ఎక్స్పెడిషన్ వాజ్ నార్త్ ఇండియా. అయితే ఈయన కాలంలో ఉన్నటువంటి అతిపెద్ద దండయాత్ర ఏంటంటే ఉత్తర భారతదేశం వైపు చేసిన దండయాత్ర. సో ఉత్తర భారతదేశంపై చేసినటువంటి దండయాత్ర చాలా పెద్దది. ఏ విధంగా అంటే, సో ద చోళా ఆర్మీ క్రాసెస్ ది గంగా బై డిఫీటింగ్ ది నెంబర్ ఆఫ్ రూలర్స్ ఆన్ దిస్ వే. రాజేంద్ర డిఫీటెడ్ మహిపాల ఆఫ్ బెంగాల్. సో ఈ బెంగాల్ ప్రాంతాన్ని, సో ఉత్తర భారతదేశంలో బెంగాల్ ప్రాంతాన్ని మహిపాలుడు, సో పాలా వంశానికి సంబంధించినటువంటి మహిపాలుడు పరిపాలిస్తూ ఉంటాడు. సో ఈ మహిపాలుడు ఓడిస్తాడు. మహిపాలుని ఓడించడమే కాకుండా మధ్యలో రాజుల మొత్తాన్ని ఓడిస్తాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియా మ్యాప్ ఇలా ఉంటుంది, సౌత్ ఇండియా. ఇక్కడి నుంచి బయలుదేరాడు ఎవరు? రాజేంద్ర చోళుడు. సో ఇక్కడి నుంచి బెంగాల్ వరకు మధ్యలో ఉన్న రాజుల మొత్తాన్ని ఓడించుకుంటూ వెళ్ళాడు. సో మధ్యలో రాజుల మొత్తాన్ని ఓడించుకొని గంగానదిని దాటాడు. ఇక్కడ గంగానదిని దాటి ఆ గంగానది నీటిని తీసుకొస్తాడు. సో బెంగాల్ ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? గంగానది దగ్గర అంటే మహిపాలుడు. ఆ మహిపాలును ఓడించి గంగానది నీటిని తీసుకొస్తాడు, వెనక్కి తీసుకొస్తాడు. తీసుకొచ్చి అతని యొక్క రాజధాని ఒక గంగైకొండ చోళపురం అనే ఒక రాజధాని నిర్మిస్తాడు. అక్కడ గంగానది వాటర్ని పోసి, అంటే పవిత్రమైనటువంటి గంగానది, ఆ గంగానది నీటిని తీసుకొచ్చి అక్కడ పోసి శంకుస్థాపన చేసి ఒక కొత్త నగరాన్ని నిర్మిస్తాడు. ఆ నగరం పేరే గంగైకొండ చోళపురం. సో గంగైకొండ చోళపురం. సో ఈ గంగైకొండ చోళపురాన్ని రాజధానిగా చేసుకుంటాడు ఇక. సో ఇక నుంచి తంజావూరు కాకుండా ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుంటాడు ఎవరు? రాజేంద్ర చోళుడు. సో ఈ విధంగా చోళ సామ్రాజ్యాన్ని అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యంగా చేస్తాడు ఎవరు? రాజేంద్ర చోళుడు. సో ఈ యొక్క ప్రాంతంలోనే రామేశ్వరం టెంపుల్ నిర్మిస్తాడు. సో రామేశ్వర ఆలయం. సో రామేశ్వర ఆలయాన్ని కూడా ఈ గంగైకొండ చోళపురంలో నిర్మిస్తాడు. కాబట్టి ఈయన ఏం చేశాడు? గంగానది వరకు వెళ్ళి అక్కడ ఓడించాడు. గంగానది పరివాహక ప్రాంతం అంటే బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి మహిపాలను ఓడించాడు. అందువల్ల ఈయనకి ఏమని బిరుదు వస్తుందంటే గంగైకొండ అనే బిరుదు వస్తుంది. సో ఈయనకు ఏం బిరుదు వస్తుందంటే గంగైకొండ అంటే గంగా ప్రాంతాన్ని జయించిన వాడు అని. ఇందాక మధురై కొండ అని చెప్పుకున్నాం కదా, మధురై ప్రాంతాన్ని జయించినట్టు. అట్లా గంగైకొండ అనే బిరుదు వస్తుంది. ఎవరికి వస్తుందంటే? రాజేంద్ర చోళుడికి. ఇక్కడ మనం చూస్తున్నాం మన ఇమేజ్లో ఇదే గంగైకొండ చోళపురం. సో మన గవర్నమెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మన ప్రధానమంత్రి, మినిస్టర్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి తమిళనాడు ముఖ్యమంత్రి వాళ్ళతో కలిసి ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే గంగైకొండ చోళపురాన్ని ఏర్పాటు చేసి ఇన్ని సంవత్సరాలు అయిందని చెప్పేసి చోళులకు సంబంధించి ఘనంగా ఒక ఉత్సవం చేశారు ఈ గంగైకొండ చోళపురంలోనే. అర్థమైందా? కాబట్టి ఈ విధంగా అనమాట. అయితే ఈయన ఏం చేశారంటే ఈ ఆల్సో ఎగ్జిబిటెడ్ లార్జ్ ఇరిగేషన్ ట్యాంక్ కాల్డ్ ది చోళగంగం ఆన్ ది వెస్టర్న్ సైడ్ ఆఫ్ ది సిటీ. ఇప్పుడు ఇది గంగైకొండ చోళపురం అనుకుంటే ఈ వెస్టర్న్ సైడ్ అనమాట, పశ్చిమాన ఒక పెద్ద చెరువుని తవ్వించాడు. దాని పేరు ఏంటంటే చోళగంగం అని చెప్పేసి ఒక పెద్ద చెరువు అనమాట. తటాకం అంటాం కదా, చెరువు తటాకం. ఈ చోళగంగం అనే తటాకాన్ని ఎవరు తవ్వించారంటే రాజేంద్ర చోళుడు. ఆయన గంగానది జయించాడు కాబట్టి
దానికి గుర్తుగా గంగైకొండ చోళపురాన్ని నిర్మించాడు. ఆ గంగైకొండ చోళపురాన్ని నిర్మించి దాని రాజధాని చేసుకొని పరిపాలన సాగిస్తాడు. ఆ గంగైకొండ చోళపురంలోనే పశ్చిమాన ఒక పెద్ద చెరువుని తవ్వించాడు. ఆ చెరువు పేరు ఏంటంటే చోళగంగం అని చెప్పేసి ఒక చెరువుని తవ్వించడం జరుగుతుంది. సో అర్థమైందా? ఇది ఓవరాల్గా ఈ విధంగా రాజేంద్ర చోళుడు అతిపెద్ద సామ్రాజ్యాన్ని తీసుకొచ్చాడు. అయితే మనకి ఇక్కడ రాజేంద్ర చోళుడికి సంబంధించినటువంటి అతిపెద్ద నావికా దళయాత్ర. సో నావికా దళం ఉంది కదా ఈయన దగ్గర. ఈయన టైంలో ఉన్నటువంటి నావికా దళయాత్ర అంటే ఎక్స్పెడిషన్ ఏంటంటే శ్రీవిజయ. సో కడారం శ్రీవిజయ ప్రాంతాన్ని గెలవడం. శ్రీవిజయ అనే ఒక ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని గెలవడం అనేది అతి గొప్ప సాహసం అన్నమాట. రాజేంద్ర చోళుడు చేసినటువంటి అతిపెద్ద సాహసం. శ్రీవిజయపురం అంటే ఆల్మోస్ట్ మనకి థాయిలాండ్, కాంబోడియా ఈ ప్రాంతం. సో కాంబోడియా ఉంది కదా ఆ ప్రాంతం అనమాట. దానిని కూడా చోళ సామ్రాజ్యంలో కలిపాడు ఎవరు? రాజేంద్ర చోళుడు. సో తర్వాత లైక్ హిస్ ఫాదర్ రాజేంద్ర ఆల్సో ఫాలో ది శైవిజం. సో ఈయన కూడా శైవ మతాన్ని ఫాలో అయ్యాడు. సో వాళ్ళ తండ్రిలాగా ఈయన కూడా శివుడిని మాత్రమే పూజించేవాళ్ళు, శైవ మతం. సో అందువల్ల ఈయన ఈ బిల్డ్ టెంపుల్ ఫర్ లార్డ్ శివ అంటే శివుడికి ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించాడు. సో ఎక్కడ నిర్మించాడు? కొత్త రాజధాని. సో ఈయన కొత్త రాజధాని ఏంటంటే గంగైకొండ చోళపురం. కొత్త రాజధాని అయినటువంటి గంగైకొండ చోళపురంలో ఈ నగరాన్ని అయితే నిర్మించాడు. అలానే అక్కడ ఆ నగరంలో చోళగంగం అని చెప్పేసి ఒక తటాకం తవ్వించాడు. శివుడికి అతిపెద్ద ఆలయం కూడా నిర్మించాడు ఇక్కడే. సో తర్వాత మేడ్ లిబరల్ ఎండోమెంట్స్ టు ది టెంపుల్ అండ్ లార్డ్ నటరాజ లొకేట్ ఇన్ ది చిదంబరం. సో చిదంబరం టెంపుల్ ఉంది కదా, చిదంబరంలో గల నటరాజ ఆలయం. సో నటరాజ ఆలయం చిదంబరంలో ఉన్నటువంటి నటరాజ ఆలయం. సో నటరాజ ఆలయానికి చాలా నిధులు విరాళాలు ఇస్తాడు. చాలా విరాళాలు కూడా ఈయన ఇచ్చాడనమాట. సో ఎవరిచ్చారు? రాజేంద్ర చోళుడు చిదంబరంలో ఉన్నటువంటి నటరాజ ఆలయానికి చాలా విరాళాలు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, చూడండి చిదంబరంలోని నటరాజ ఆలయం. సో ఈ ఆలయానికి కూడా చాలా నిధులు అనేది ఇచ్చి ఆలయాభివృద్ధికి కూడా తోడ్పడతాడు రాజేంద్ర చోళుడు. ఈ విధంగా రాజేంద్ర చోళుడు అతని యొక్క సాహస యాత్రలు, యుద్ధాలు వీటి వల్ల చోళ సామ్రాజ్యం అనేది అతిపెద్ద సామ్రాజ్యంగా ఏర్పడుతుంది. ఓకేనా? అందుకే రాజేంద్ర చోళుడిని చోళ వంశంలోనే అత్యంత శక్తివంతమైన పాలకుడుగా చరిత్రలో మనం చూస్తాం. సో తర్వాత రాజేంద్ర టోలరెంట్ టువర్డ్స్ ది అదర్ రిలీజియన్స్ సెక్ట్ ఇన్క్లూడింగ్ ది వైష్ణవ అండ్ బుద్ధిస్టు. అంటే ఇప్పుడు ఈయన శైవ మతాన్ని ఫాలో అయ్యాడు. సో శైవ మతాన్ని ఫాలో అయ్యాడు. అలా అని చెప్పి మిగతా మతాల మీద కక్ష సాధింపు చర్యలు వాళ్ళు వ్యతిరేకించడం అలాంటివి చేయలేదు. మిగతా సెక్ట్స్ను కూడా ఆయన ప్రోత్సహించాడు. ప్రధానంగా మనం చూస్తే శైవ మతం అంటే ఏంటి? ఓన్లీ శివుడిని మాత్రమే పూజిస్తారు. శివుడిని మాత్రమే పూజిస్తే శైవ మతం. అయితే ఈయన వైష్ణవ మతాన్ని కూడా ప్రోత్సహించాడు. వైష్ణవ మతం అంటే విష్ణువుడు పూజిస్తారు కదా, వీళ్ళని ప్రోత్సహించాడు. నెక్స్ట్ ఈ కాలంలో ఉన్నటువంటి బౌద్ధ మతాన్ని కూడా ఈయన ప్రోత్సహించాడు. కాబట్టి శైవ మతాన్ని, వైష్ణవ మతాన్ని కూడా ఈయన ప్రోత్సహించడం అయితే జరిగిందనమాట. తర్వాత ఈ ఎస్టాబ్లిష్ మెనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఈజ్ ఎంపైర్ ఫర్ దిస్ గాట్ టైటిల్ ది పండిత చోళ. ఈయనకి మరొక బిరుదు ఉంటుంది. సో మరొక బిరుదు ఉంటుంది రాజేంద్ర చోళుడికి. రాజేంద్ర చోళుడికి ఉన్న బిరుదు ఏంటి? గంగైకొండ. సో గంగైకొండ కాకుండా ఈయనకి మరొక బిరుదు ఏంటంటే పండిత చోళ అంటారు. ఎవరిని? రాజేంద్ర చోళుడిని. సో పండిత చోళ అని ఎందుకు పిలుస్తారంటే ఈయన తన రాజ్యంలో చాలా విద్యా కేంద్రాలు, అంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉద్దేశంతో చాలా విద్యా కేంద్రాలు తీసుకొస్తారు. చాలా విద్యా కేంద్రాలు స్థాపించడం జరుగుతుంది. ఎవరు స్థాపించారంటే రాజేంద్ర చోళుడు. సో అందువల్ల అతన్ని ఏమని పిలుస్తారంటే పండిత చోళ అనే బిరుదు కూడా రాజేంద్ర చోళుడికి అయితే ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఇప్పటివరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా రాజేంద్ర చోళుడికి సంబంధించినటువంటి ప్రధానమైన సంఘటనలు. ఆయన చోళ సామ్రాజ్యంలో పరిపాలించే కాలంలో జరిగిన ప్రధానమైనటువంటి సంఘటనలు.